కాబట్టి వీళ్ళదు సరి చేసుకుందాం, ప్రతిదీ సరి చేసుకుందాం, సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బైబిల్ ప్రతిరోజు చదివి అలవాటు చేసుకోవాలి. మీరు పేజీలు చదివేసి ప్రసంగాలు ఏమి చెప్పేక్కర్లేదు కదా, కొంచెం కొంచెం చదవండి. ఒకసారి చెప్పాను మీకు చదవమని, ఎంతమంది చదువుతున్నారా? కొంచెం కొంచెం చదవండి, ప్రతిరోజు చదవండి, కొంచెం కొంచెమే చదవండి, ఎక్కువ చదవకండి. ఒక 5 వచనాలు తీసుకోండి, లేకపోతే ఒక 10 వచనాలు తీసుకోండి. కొంచెం 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 చదువుతూ ఉండండి. ఉదయం కొంచెం, సాయంత్రం కొంచెం. ఒక రోజుకి ఇంకో విషయం చెప్పానండి, రోజుకి ఒక 15 నిమిషాలు, ఉదయాన్నే ఒక 15 నిమిషాలు ప్రార్థనకి కేటాయించండి. ప్రార్థనకి వాక్యం చదువుకోవడం కరెక్ట్గా 15 అంటే పావు గంట, ఒక పావు గంట. ఉదయం లేచినంటే ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట. ఏం చేస్తారంటే ఉదయం లేవగానే ఒక 5 నిమిషాల పాటు బైబిల్ చదువుకోండి. మీకు వచ్చినా రాకపోయినా, తప్పులు వచ్చినా, ఒత్తులు చదవటం రాకపోయినా, ఎలాగైనా ఒక 5 నిమిషాలు మాత్రం, ఎక్కువ వద్దు, ఒక 5 నిమిషాలు చదవండి. 5 నిమిషాలు టైం పెట్టుకోండి, 5 నిమిషాల పాటు వాక్యం చదువుకోండి. అయిపోయిందా? ఒక 5 నిమిషాల పాటు ప్రార్థన చేయండి. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, మీకోసం, మీ భక్తి జీవితం కోసం. నేను దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలి, ఇంకా నా జీవితంలో సరి చేసుకోవాల్సినవి ఏమున్నాయి, నా కుటుంబంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వీటి కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇంకొక 5 నిమిషాలు మిగిలిపోతాయి కదా, ఈ 5 నిమిషాల్లో మందిరం కోసం, అలాగే మన చుట్టుపక్కల కొంతమంది మనకు చెప్తుంటారు ప్రార్థన చేయండి మా జీవితం బాగోలేదని, వారి కోసం ఒక 5 నిమిషాలు, పావు గంట. రోజుకు ఒక పావు గంట, ఉదయాన్నే ఒక పావు గంట పడుకునే ముందు. ఇవ్వలేమా? రోజుకు అరగంట కూడా దేవునికి ఇవ్వకపోతే మన భక్తి జీవితాలు ఏం మారుతాయి? మన కుటుంబంలో పరిస్థితులు ఎలా మారుతాయి? మారాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. దావీదు గారు దేవునికి సమయం